అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరోజు మన వీడియోలో ఏంటంటే, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా మన అందరి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలంటే కొన్ని టిప్స్తో, మరి వెజ్ ఫ్రైడ్ రైస్, నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్తో ఎలా చేసుకోవాలో, వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో టేస్టీగా, మనకు బిర్యానీ కంటే అదిరిపోయే లెవెల్లో చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ని అయితే ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని కొన్ని టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఫస్ట్లో ఈరోజు అయితే మార్నింగ్ రొటీన్ అండి. ఉదయమే మార్నింగ్ అయితే ఇప్పుడిప్పుడే సూర్యుడైతే ఉదయిస్తున్నాడు. సూర్యకిరణాలు అయితే ఇంట్లోకి అయితే, మా పూజ గదిలోకి అయితే చాలా బాగా పడతాయి. ఇప్పుడు ఉదయం అన్ని పనులు అయితే ముగించుకొని మల్లె చెట్టు దగ్గరికి వస్తే, మల్లె చెట్లు అయితే పూలు ఇవి బాగా పూసేవి చెట్లు పూలు, కానీ ఆవులు వచ్చి అది చిగుళ్ళు పెట్టడం, తినేసిపోవడం. అందుకని అయితే మా పిల్లలైతే దీనికి ఒక బాగా ఓని గుడ్డ అయితే ఒకటి రోజు చుట్టు పెట్టుకునేది. ఎవరిది ఆవులు రాకుండా మేయకుండా చూసుకోవడం వల్ల ఒక 10 days అయితే దీన్ని కాపాడిన దానివల్ల ప్రతిరోజు ఇన్ని పూలు అయితే పూస్తూ ఉంటాయి. మనం బయట ఎన్ని పూలు కొట్టినా మన చెట్లో పూసిన వాటితో ఎంత మాత్రం సమం కావు. కాబట్టి ఈ పూలతో పూజ చేస్తే అంత ఫలితం ఏదీ లేదు. అంత హ్యాపీగా ఉంటుంది. మంచి వాసన. ఇది దొంతి మల్లి అంటారు. ఈ దొంతి మల్లి ఎంతో పెద్ద చెట్టు అయింది, కానీ ఆవులని మేయడం వల్ల అది అట్టే కట్ అవుతుంది. చిన్న చెట్టు ఎన్ని పూలు పూసిందండి. మన ఇంట్లో ఒక్క చెట్టు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఈ పూలన్నీ సేకరించి స్నానం చేసుకొని అయితే అమ్మవారికి అయితే ఈరోజు పుష్పార్చన చేసుకుంటామని అయితే డిసైడ్ అయినాము. అమ్మవారికి పుష్పార్చన కూడా చేసుకునేసినాము. పుష్పార్చన చేస్తే ఎటువంటి దోషాలున్నా మనవన్నీ తొలగించేస్తుందని అంటారు. అందుకని మనం ఈరోజు అయితే అమ్మవారికి పుష్పార్చన అయితే చేస్తున్నాము. పిల్లలు నేను అంతా కలిసి చేసుకున్నాము. రమాయ శీతధారకాయ నమో వంజిత్. ఓం శ్రీం ఓం నమః పరమలక్ష్మి విష్ణు వచ్చేస్తే రమాయ శీతధారకాయ నమో వంజిత్. ఓం శ్రీం ఓం నమః పరమలక్ష్మి విష్ణు వచ్చేస్తే రమాయ శీతధారకాయ నమో వంజిదాయ నమః. ఓం మహాలక్ష్మీ చ పత్నై విష్ణు పత్నై చ ధీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈరోజు ఎన్ని మల్లెపూలు పూసినాయో చూడండి. అమ్మవారికి అయితే మామూలుగా ఏ దోషాలున్నా తొలగిపోవడానికి పుష్పార్చన చేస్తే తొలగిపోతాయి అంటారు. ఈరోజు ఇక్కడైతే లక్ష్మీదేవి విగ్రహం, విఘ్నేశ్వర స్వామి విగ్రహం తెల్ల జిల్లేడుతో చేసింది. శివలింగం అంటే పాలరాయితో చేసిన శివలింగం, వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తులు అయితే ఉంటాయి. మీకు కూడా మీ చెట్లో మల్లెపూలు పూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు లంచ్కి అయితే మనం వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే, ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుంటామండి. ఇక్కడ నేనైతే రైస్ అయితే ముక్కావాసి అంటే 75% ఉడికిన తర్వాత రైస్ని అయితే వంచుకోవాలి. ఇలా చేసిన తర్వాత అల్లం అయితే బాగా వాష్ చేసుకొని ఒక 4 తెల్లగడ్డలు అయితే వేసుకొని బాగా పొట్టుతోనే అయితే పై పొట్టంతా తీసేసి పొట్టుతోనే మిక్సీ చేసుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇది దాదాపు నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు అయితే వస్తుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఆలు కుర్మాకి, చికెన్ బిర్యానీకి, చికెన్ గ్రేవీ, చికెన్ కర్రీకి అన్నిటికీ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక 4 tablespoons అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర అంతా వేసి ఆయిల్లోనే మొత్తం ఫ్రై అయిపోవాలి. ఎక్కడ పచ్చి వాసన రాకుండా ఆయిల్లోనే క్యాబేజీ, క్యారెట్ అయితే బాగా ఉడికిపోవాలి. అలా ఉడికిపోయేంత వరకు అయితే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం వంచుకున్న రైస్ని అయితే పక్కన పెట్టి ఆ రైస్ని అయితే ఇందులో వేసేసి మసాలాలు, నేనేం మసాలా అయితే దీనికి ఎక్కువ వేయలేదండి. బ్లాక్ పెప్పరు, వైట్ పెప్పరు, ఒక్క చిటికెడు, తర్వాత చికెన్ మసాలా పొడి అయితే 1/2 teaspoon అయితే వేసినాను. సాల్ట్
తర్వాత కారపొడి వేసుకుని బాగా అన్నం వేడి కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.